డ్రగ్స్ పై పోరాటంలో నిర్లక్ష్యం వదిలిపెట్టాలని విద్యాసంస్థలకు పోలీస్ ఎక్సైజ్ విభాగాలకు పిలుపునిచ్చారు ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస్. డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని గుర్తించి పట్టుకోవాలని సూచించారు. సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ను విశాఖలో ప్రారంభించారు. విద్యాసంస్థలు కూడా డ్రగ్స్ పై నిఘా పెట్టాలన్నారు గంటా. కేవలం కొన్ని కాలేజెస్లో ఉన్నాయని కొంచెం బయట ప్రచారం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల తెలియకుండా ఇంటర్నల్గా ఉండొచ్చు. అందుకే మీ అందరినీ కోరేది ఒకటే, మీ ఇన్స్టిట్యూట్స్లో ర్యాండమ్గా మీరు కొన్ని చెకింగ్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో గతంలో ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయింది. ఇక్కడే గంజాయి దొరుకుతూ కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ పట్టుబడ్డారు. అలాగే ఇంకొక అకేషన్లో కొంతమంది పిల్లలు బీరు బాటిల్స్ తోటి యూనివర్సిటీ క్యాంపస్లో దొరికారు. అంటే ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఇమేజే కాదు, మన రాష్ట్రానికి ఇమేజ్ కూడా పోయే విధంగా అటువంటి సంఘటనలు అవుతా ఉన్నాయి. లాస్ట్ టైం యూనివర్సిటీలో ఇక్కడ గంజాయి తాగుతూ కొంతమంది పిల్లలు రూమ్స్లో గంజాయి కనిపించినప్పుడు వాటికి సోర్స్ మనం ట్రేస్ అవుట్ చేసుకోగలిగాం. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పి మెయిన్ వ్యక్తులు పట్టుకుంటే మొత్తం సమాచారం కూడా వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది కూడా అదే. ఎవరైతే సప్లై చేస్తా ఉన్నాడో కెల్వీర్ అనేవాడు, వాడి ద్వారా మొత్తం డేటా తీసుకొని ఈరోజు వచ్చిన టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకుని మొత్తం అందరితో కూడా కాల్ డేటా మొత్తం మెసేజ్లు మాట్లాడుకొని మొత్తం తీగలాగితే డొంకంత కదిలినట్టుగా వస్తూ ఉంది. అలాగే ఈరోజు మనం సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. గంజాయి ఉంది, గంజాయి పలానా ప్రాంతం వస్తుందో అందరికీ తెలుసు. దాంట్లో కేవలం అమాయకులైన ట్రైబల్స్ ఉన్నారా, లేకపోతే ఇక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారా, అధికారులు ఉన్నారా, ప్రజాప్రతినిధులు ఉన్నారా, లేకపోతే ఎన్జిఓస్ ఉన్నాయా, ఏంటున్నాయని కూడా ఈరోజు చాలామంది తెలుసు. అయినప్పుడు కూడా మనం చూడడానికి కొంచెం నిర్లక్ష్యం వస్తూ ఉన్నాం. ఇక అటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖలో జరగడానికి వీల్లేదు. తప్పకుండా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ అందరం కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి ఉక్కుపాతం మోపి విశాఖలో డ్రగ్స్ కానీ లేకపోతే ఏదైతే వీటికి సంబంధించిన మత్తు పదార్థాలకు కానీ అవకాశం లేదు. ఇది 100% డ్రగ్స్ ఫ్రీ సిటీ అని ఇందాక మనం పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం, సే నో టు డ్రగ్స్ అని. ఇది కేవలం ఒక పోస్టర్ రిలీజ్ చేయడం కాదు, ఇది ప్రతి నోట ప్రతి ఇంట అందరూ దీంట్లో కూడా మారుమోగేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి మనం ఈరోజు విశాఖలో మొదలుపెట్టాం. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. దీన్ని అన్ని ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.